మరి కాసేపట్లో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తనున్నారు అధికారులు. 4 గేట్లు ఎత్తి దిగువన నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం ఇన్ఫ్లో 4.69 లక్షల క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 58,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 878.4 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. గంట గంటకు జలాశయం నీటి మట్టం పెరుగుతోంది. దీంతో 4 గేట్ల ద్వారా దిగువకు నీటిని వదులుతున్నారు. మరి కాసేపట్లోనే శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తబోతున్నారు. ఇప్పటికే అధికారులు అక్కడికి చేరుకున్నట్టుగా సమాచారం. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ మధు ప్రస్తుతం శ్రీశైలంలో ఉన్నారు. డీటెయిల్స్ అడుగుదాం. చెప్పండి మధు, చూస్తున్నాం మరి కాసేపట్లోనే గేట్లు ఎత్తనున్నట్టుగా తెలుస్తోంది. ఒక అద్భుతమైన దృశ్యం ప్రతి ఏడాది కనబడదు. కరెక్ట్గా నీటి ప్రవాహం కూడా సరిపోతోంది ఈసారి గేట్లు ఎత్తడానికి సరిపడా. ఎలాంటి వాతావరణం ఉంది, డీటెయిల్స్ ఏంటి? ఎస్ బిందు, మరికొద్ది సేపట్లో శ్రీశైల జలాశయం 4 గేట్లు ఎత్తి దిగువకు నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడికి సందర్శకులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు కూడా సందర్శకులు ఈ డ్యామ్ సైట్ సీన్లో కూడా మొత్తం చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి భారీగా వరద చేరుకుంటుంది. దాదాపు ఇప్పుడు 4,600 క్యూసెక్కులు నీటిని కూడా ఈ ఇన్ఫ్లో కూడా వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. 4,60,000 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వస్తుంది. డ్యామ్ను తిలకించేందుకు సందర్శకులు ఇక్కడ పెద్ద ఎత్తున వస్తున్నారు. అటు మహారాష్ట్రలో కృష్ణానదిలో ఎక్కువగా వర్షాలు పడడంతో నీరు శ్రీశైల జలాశయానికి చేరుకుంటుంది. ఇటు కర్ణాటకలో కూడా తుంగభద్ర కూడా ఎక్కువ వర్షాలు కురవడంతో శ్రీశైలానికి వరద చేరుకుంటుంది. మరికొద్ది చేపట్లో 4 గేట్లను లిఫ్ట్ చేసి నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తానికి తెలంగాణ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతుంది. కుడిగట్టు ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతూ ఉంది. 60,000 క్యూసెక్కుల నీరును విద్యుత్ ఉత్పత్తి చేస్తూ కిందికి సాగర్కు విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఇప్పుడు డ్యామ్ గేట్లు ఎత్తుతుండడంతో నాగార్జున సాగర్కు నీటికి విడుదల చేయడంతో నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతాన్ని మొత్తం అప్రమత్తం చేశారు. ఇప్పటికే సైరన్లతో ప్రజలకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు పోలీస్ శాఖ మరి రెవెన్యూ శాఖ కూడా అప్రమత్తంగా ఉంది. ప్రస్తుతం మనకు ఇక్కడికి డ్యామ్ సందర్శకులు వచ్చారు. ఈ డ్యామ్ను తిలకించేందుకు కూడా శ్రీశైల దేవస్థానాన్ని దర్శించుకొని ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇది ఎలా అనిపిస్తుంది? మహబూబ్ నగర్ నుంచి వచ్చాం శ్రీశైలానికి దర్శనానికి వస్తే ఈరోజు ఫ్లో కోసం ఎదురు చూస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇక్కడ ఏం కనిపిస్తా ఉంది? మల్కాజ్గిరి నుంచి శ్రీశైలం చూడడానికి వచ్చాం. ఈ డ్యామ్ గురించి ఏం తెలుసు? అయితే ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడెప్పుడా ఈ డ్యామ్ను గేట్లు ఎత్తి నాగార్జున సాగర్కు నీటికి విడుదల చేస్తారా అని చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా కూడా శ్రీశైల డ్యామ్కు వరద నీరు పోటెత్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరికొద్ది సేపట్లో డ్యామ్ అధికారులు ఈ గేట్లు లిఫ్ట్ చేసి నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేసే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం 885 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టం శ్రీశైల డ్యామ్కు ఉంది. అయితే 880 అడుగులు పూర్తిగా ఇప్పుడు చేరుకున్నట్ల పరిస్థితి కూడా ఉంది. ఈ అధికారులు ఇన్ఫ్లో అవుట్ఫ్లోను బేరీజ్ చేసుకొని ఇక్కడ నీటి నిల్వలను చూసుకొని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎప్పుడు కిందికి విడుదల చేయాలని కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. నాగార్జున సాగర్ కూడా పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ నీరు కూడా పూర్తిగా అవసరమని అక్కడ రైతాంగం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీశైల జలాశయం నుంచి 4 గేట్లు లిఫ్ట్ చేసి నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్న అనే సమాచారం కూడా అక్కడ రైతాంగాన్ని కూడా ఒకంత ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఉభయ తెలుగు రాష్ట్రాలకు శ్రీశైల డ్యామ్ నిండడం ఒకంత ఆనందం కలిగించే విషయం అని చెప్పవచ్చు. 854 అడుగులకు చేరుకోవడంతో పోతిరెడ్డిపాడు నుంచి కూడా రాయలసీమకు తాగునీరును కూడా అందించే పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే మరికొద్ది సేపట్లోనే శ్రీశైలం డ్యామ్ 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే 4,60,000 క్యూసెక్కుల నీటిని ఇన్ఫ్లో వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తే
4 గేట్లు లిఫ్ట్ చేసి నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తారు. అయితే మనం చూడొచ్చు అక్కడ తెలంగాణ వైపు నుంచి 6వ క్లస్టర్ గేట్ను, ఏపీ నుంచి 6వ క్లస్టర్ గేట్ను కూడా ఓపెన్ చేసి కిందికి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇక్కడికి సందర్శకులు కూడా పూర్తిగా డ్యామ్ చుట్టూ నిల్చున్నారు. ఇదైతే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శించుకొని ఈ జాతీయ ప్రాజెక్టు అయినటువంటి డ్యామ్ను కూడా తిలకించేందుకు కూడా వస్తున్నారు. ఈ బహుళార్థక సాధక ప్రాజెక్టు, ఆధునిక దేవాలయము, అటు విద్యుత్ ఉత్పత్తితో పాటు ఇటు తాగునీరును కూడా అందించే ఈ ప్రాజెక్టు గురించి కూడా చిన్నపిల్లలకు కూడా చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రాజెక్టు వలన పంట పొలాలు సస్యశ్యామలం అవుతాయి. ఈ ప్రాజెక్టు వలన విద్యుత్ ఉత్పత్తి కూడా పూర్తిగా మనకు వచ్చే అవకాశం ఉంది. అటు తెలంగాణ ఇటు ఏపీకి ఇది జీవనాడి లాంటిదని కూడా పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఒకవైపు నల్లమల అడవులు, మరొక వైపు కృష్ణా నది అందాలను తిలకించేందుకు ఇక్కడికి పెద్ద ఎత్తున సందర్శకులు చేరుకుంటున్నారు, పర్యాటకులు చేరుకుంటున్నారు. ఆ గేట్లు లిఫ్ట్ చేసే సమయంలో కృష్ణమ్మ వడివడిగా అడుగులు వేస్తూ ఈ పాలనురుగులు కక్కుతూ కిందికి నాగార్జున సాగర్ వైపు పయనమయ్యే పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే మరికొద్ది సేపట్లో నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తారు. ఇక్కడికి సందర్శకులు పూర్తిగా వచ్చారు. తమ సెల్ ఫోన్ నుంచి ఛాయాచిత్రాలను కూడా తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ డ్యామ్ విజువల్స్ను మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ మేము మామూలుగా ఇట్లా డ్యామ్ విధులు చేస్తారని న్యూస్లో చూసి శ్రీశైలంకి వచ్చాము. మేము ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళే దారిలో ఇక్కడ కార్ పెట్టుకొని డ్యామ్ని చూస్తున్నాము. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా మంచిగా ఫీల్ అవుతున్నాను. ఇది సెకండ్ టైం ఇక్కడికి రావడానికి. ఈ డ్యామ్ గురించి ఏం తెలుసుకున్నారు? ఈ డ్యామ్ కృష్ణా నది పైన కట్టి ఉంది. ఇది ఈ నది ఏదైతే ఉందో మహారాష్ట్ర నుంచి వస్తుంది. అక్కడ వరదలు పెరగడంతో ఇంకా వర్షాలు పడడంతో కొంత నీటిని వదిలేయాలనుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళు అందరూ సంతోషపడుతున్నారు. అయితే పిల్లలు కూడా పూర్తిగా డ్యామ్ గురించి సమాచారం అయితే తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ డ్యామ్ వలన ఎక్కడ నుంచి వస్తుంది, ఈ నది ఎక్కడి నుంచి వస్తుంది, ఏ నది పైన ఈ ప్రాజెక్టు నిర్మించాలనేది కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? శ్రీశైలంకి. మరి డ్యామ్ గురించి ఏం తెలుసుకున్నారు? ఇక్కడ వర్షం పడిన వలన డ్యామ్ గేట్ లోపల మనం చూడొచ్చు. ఫస్ట్గా తెలంగాణ నుంచి 5వ గేట్ను కూడా పూర్తిగా లిఫ్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పూర్తిగా కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ కిందికి నాగార్జున సాగర్ వైపు పయనిస్తున్న సందర్భం కూడా చూస్తూ ఉన్నాము. ఏదైతే తెలంగాణ వైపు నుంచి 5వ క్లస్టర్ గేట్ను కూడా తెరవడం కూడా జరిగింది. ఇక్కడ సందర్శకులు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఈ శ్రీశైలం ప్రాజెక్టు సిఈ ఈ డ్యామ్ గేట్లను లిఫ్ట్ చేసి దిగువకు నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. పూర్తిగా ఇప్పటి వరకు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్కు 60,000 క్యూసెక్కుల నీరు చేరితే ఇప్పుడు డ్యామ్ నుంచి కిందికి పూర్తిగా మరికొన్ని క్యూసెక్కుల నీరు కూడా నాగార్జున సాగర్కు చేరే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎగువన ఉన్న ప్రాజెక్టులన్నీ నిండుగా ఉండి గేట్లు ఓపెన్ చేయడంతో వరద జలాలు శ్రీశైలం ప్రాజెక్టు చేరుకున్నాయి. ఇప్పటి నుంచి నాగార్జున సాగర్ పూర్తిగా నిండే పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే శ్రీశైల ప్రాజెక్ట్ అనేది ఒక బహుళార్థక సాధక ప్రాజెక్టు. అటు విద్యుత్తో పాటు ఇటు సాగునీటిని కూడా అందిస్తూ ఉంది. ఈ ప్రాజెక్టులో పూర్తిగా నీటి నిల్వలు నిండడంతో ప్రాజెక్టు అధికారులు ఎప్పటికప్పుడు బేరీజ్ చేసుకొని ఇన్ఫ్లో అవుట్ఫ్లోను కూడా బేరీజ్ చేసుకొని కిందికి నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఒక గేట్ను మాత్రమే లిఫ్ట్ చేసి నీటిని కిందికి వదులుతూ ఉన్నారు. అధికారులు చెప్పిన సమాచారం మేరకు మరొక 3 గేట్లను కూడా లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. అయితే 885 పూర్తి స్థాయి నీటి మట్టం ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుతం ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు అటు కృష్ణా నది, తుంగభద్ర నది పూర్తిగా వరదలు పోటెట్టడంతో ఇప్పటికే 880 అడుగులకు కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అధికారులు ఎప్పటికప్పుడు ఇన్ఫ్లో అవుట్ఫ్లోను బేరీజ్ చేసుకొని దిగువకు నీటిని వదిలే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి తెలంగాణ నుంచి 5వ గేట్ను కూడా పూర్తిగా లిఫ్ట్ చేసి కిందకు వదిలిన పరిస్థితి అయితే ఉంది. అప్పుడు ప్రస్తుతానికి ఒక 5 అడుగుల మేర గేట్లు లిఫ్ట్ చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఆ నీటి ప్రవాహాన్ని బట్టి 5 అడుగుల మేర నీటిని విడుదల చేసి నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా
ఇదే 854 అడుగుల్లో పోతిరెడ్డిపాడు నుంచి కూడా నీటిని విడుదల చేసి రాయలసీమకు సాగునీరు తాగునీరు కూడా అందిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి శ్రీశైల జలాశయం వరద ప్రవాహం కూడా పూర్తిగా కొనసాగుతూ ఉంది. అంటే ఇప్పటి వరకు 4,60,000 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు చేరుతూ ఉంది. జూరాల నుంచి శ్రీశైలానికి 3,29,000 క్యూసెక్కుల నీరు వరద రూపంలో వచ్చి చేరుతూ ఉంది. అదేవిధంగా సుంకేసుల నుంచి కూడా 78,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతూ ఉంది. దీన్ని అధికారులు బేరీజ్ చేసుకొని శ్రీశైల జలాశయం నుంచి ముందుగా ఒక గేటును లిఫ్ట్ చేసి 4 అడుగుల మేర లిఫ్ట్ చేసి కిందికి నాగార్జున సాగర్కు నీటిని అయితే వదులుతూ ఉన్నారు. మరొక గేట్ను కూడా చూడొచ్చు, పూర్తిగా లిఫ్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే 5 అడుగుల మేర లిఫ్ట్ చేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. పూర్తిగా సాగర్కు నీటిని విడుదల చేసే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అయితే ఈ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో ఘాట్ రోడ్డు ఉండడంతో వాహనాలు కూడా పూర్తిగా రోడ్లపైన నిలిపివేయడం జరిగింది. ట్రాఫిక్ అంతరాయం కూడా కలుగుతూ ఉంది. అదేవిధంగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో ఈ డ్యామ్ను చూస్తూ ఉన్నారు. అయితే వారికి లక్కీగా ఈరోజే ఈ డ్యామ్ గేట్లు ఎత్తడంతో 2 అటు స్వామి కార్యం ఇటు స్వకార్యం అనే విధంగా చూసుకున్నట్లు కూడా తెలుస్తుంది. చూడొచ్చు, కృష్ణవేణి బిరబిర పరుగులు తొక్కుతూ పాలనురుగుల ద్వారా కిందికి నాగార్జున సాగర్కు పయనమైతూ ఉందని చెప్పవచ్చు. మొత్తానికి ఈ నాగార్జున సాగర్ కూడా పూర్తిగా నిండే అవకాశం ఉంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా అధికారులు మరొక 2 గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉంది. ప్రస్తుతానికి క్లస్టర్ గేట్లను 5 అడుగుల మేర లిఫ్ట్ చేసి నాగార్జున సాగర్కు నీటికి విడుదల చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సందర్శకులు కూడా తమ సెల్ ఫోన్ల నుంచి ఛాయాచిత్రాలను కూడా తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. పచ్చని నల్లమల అటవీ ప్రాంతంలో శ్రీశైలం ప్రాజెక్టు కూడా పూర్తిగా శోభాయమానంగా కూడా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి 2 అడుగుల మేర అధికారులు గేట్లు లిఫ్ట్ చేసి నీటిని విడుదల చేయడం కూడా జరిగింది. కొంతమంది నాయకులతో ఈ గేట్లు లిఫ్ట్ చేయాలని ఆలోచించిన ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇన్ఫో ఎక్కువ కావడంతో ప్రాజెక్టుకు ప్రమాదం ముప్పు ఉండే అవకాశం కూడా ఉందని చెప్పేసి అధికారులతోనే ఈ గేట్లు లిఫ్ట్ చేసే కార్యక్రమం చేపట్టడం కూడా జరిగింది. ముందుగా గంగాదేవికి పూజలు నిర్వహించి అధికారులు కాదు వీళ్ళేమి ఏం చెప్పకుండా కట్ చేసిన లైవ్ శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తారు. ఆ దృశ్యాలు చూస్తున్నాం మనం. మొత్తం ప్రస్తుతం 3 గేట్లు ఎత్తిన పరిస్థితి. 2 అడుగుల మేర 3 గేట్లను ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ఈ నీటి ప్రవాహం అంతా కూడా నాగార్జున సాగర్ డ్యామ్ వైపుగా వెళ్లబోతోంది. ఇప్పటికే గోదావరి నదిపైన ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో నిండిన పరిస్థితి. ఇప్పుడు కృష్ణా నది పైన ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండిన పరిస్థితి చూస్తున్నాం. జూరాలు ఇప్పటికే కంప్లీట్గా నిండింది. అక్కడ నుంచి శ్రీశైలానికి వరద నీటిని విడుదల చేశారు. ఇప్పుడు శ్రీశైలం
శ్రీశైలం ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి సామర్థ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. 885 అడుగులు దీని మొత్తం FTL లెవెల్గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 878.4 అడుగులకు ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరుకోవడంతో నాగార్జున సాగర్కి నీటిని కూడా విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గుండా రాయలసీమ సాగునీటి అవసరాల కోసం కూడా ఇక్కడ నుంచి నీరు విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. జూలై నెల ఇప్పటికే ఎండింగ్కి వచ్చాం మనం. అప్పటికే కూడా ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండల్లా కనిపిస్తున్న పరిస్థితి. ఈ ఏడాదికి సాగునీటికి తాగునీటికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా కూడా ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయి సామర్థ్యంతో నిండిన పరిస్థితి. గత కొంతకాలంగా అటు ఎగువ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్న పరిస్థితి. ఇటు భూగర్భ జలాలు కూడా మంచి స్థాయికి చేరుకుంటుంటే ప్రాజెక్టులలో కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి ప్రాజెక్టులన్నీ చేరుకున్న పరిస్థితి. అటు గోదావరి పైన ప్రాజెక్టులు, ఇటు కృష్ణానది పైన ప్రాజెక్టులు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నిండిన పరిస్థితి కనిపిస్తోంది మనకి. ఇప్పుడు శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో 4.69 లక్షల క్యూసెక్కులుగా ఉంది. అవుట్ఫ్లో 58,000 క్యూసెక్కులుగా కనిపిస్తోంది. తెలంగాణ వైపు నుంచి మొత్తం 3 గేట్లను అధికారులు లిఫ్ట్ చేశారు. 2 అడుగుల మేర లిఫ్ట్ చేసి నాగార్జున సాగర్కి ఈ నీటిని విడుదల చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. శ్రీశైలం ఒకవైపు ఆధ్యాత్మిక క్షేత్రం, మరొక వైపు ఆధునికమైన ఒక వండర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇటు పెద్ద ఎత్తున శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది, మరొక వైపు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కూడా. ఇప్పటికే కుడి ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి కూడా కంటిన్యూ అవుతున్న పరిస్థితి. శ్రీశైలం ప్రాజెక్టు కనుక నిండితే అటు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న పంటలన్నీ కూడా సస్యశ్యామలంగా నిండే పరిస్థితి ఉంటుంది. సంక్రాంతి కల్లా ధాన్యం ఉత్పత్తి ఇదంతా కూడా పెద్ద ఎత్తున పెరుగుతుంది. సో అటు ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల సాగు తాగునీటి అవసరాలకి కృష్ణా జలాలు పర్టిక్యులర్గా ఇటు జూరాల నుంచి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వైపుగా వెళ్లే ఈ నీరే ప్రధానమైన ఆధారంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ 2 జలాశయాలు జూరాల, శ్రీశైలం 2 కంప్లీట్గా నిండి నాగార్జున సాగర్కి నీరు వడివడిగా అడుగులు వేస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. అటు శ్రీశైలంలో నల్లమల అటవీ ప్రాంతం మొత్తం ఇప్పటికే కంప్లీట్గా సస్యశ్యామలంగా కనిపిస్తోంది, పూర్తిగా గ్రీన్గా కనిపిస్తున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ సాగునీటి ప్రాజెక్ట్ గుండా కూడా మొత్తం కంప్లీట్గా నిండడం, అక్కడ నుంచి నీటిని విడుదల చేసి నాగార్జున సాగర్ వైపు నీరు వెళ్తున్న దృశ్యాలు చూడడానికి కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు పర్యాటకులు, ఇటు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా. ఎందుకంటే అటు శ్రీశైలంలో దర్శనం చేసుకోవచ్చు, మరొక వైపు ఈ సాగునీటి ప్రాజెక్టులో నీటిని విడుదల చేస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తాయి. కాబట్టి పిల్లల్ని పర్టిక్యులర్గా అక్కడికి తీసుకెళ్లి ఈ సైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మనకి ఆ ప్రాజెక్ట్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున మనకి పర్యాటకులు కూడా కనిపిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. మొత్తం 3 గేట్లు శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న 3 గేట్లు 2 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సాక్షి స్క్రీన్ పైన మనకి కొనసాగుతున్నాయి. గంటకు జలాశయం నీటి మట్టం ఇప్పటికే పెరుగుతోంది. 3 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 6, 7, 8 గేట్లు ఎత్తి ఇరిగేషన్ అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. 10 అడుగుల మేర ఇప్పటికీ గేట్లు ఎత్తినట్టుగా తెలుస్తోంది. పాల నురగలతో అందమైన దృశ్యాన్ని తలపిస్తున్న శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుతం మనం లైవ్లో చూస్తున్నాం. ఒకవైపు నల్లమల అందాలు, మరొక వైపు ప్రాజెక్ట్ నుంచి నీరు దిగువకు విడుదల చేస్తున్న దృశ్యాలు. ఈ 2 కూడా ముగ్ధ మనోహరంగా మనకి ప్రస్తుతం కనిపిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గరే ఉన్నారు మా కరెస్పాండెంట్ మధు. చెప్పండి, చూస్తున్నాం ప్రాజెక్టు 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున మనకు అక్కడ కనిపిస్తున్నారు. ఇంకో గేట్ కూడా ఎత్తే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎలాంటి వివరాలు ఉన్నాయి? అండ్ FTL ప్రస్తుతం ఎంత వాటర్ని కిందికి రిలీజ్ చేస్తున్నారు? బిందు, ఈ సంవత్సరానికి ఒక అద్భుత ఘట్టం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఏదైతే బహుళార్థక సాధక ప్రాజెక్టు శ్రీశైల ప్రాజెక్టు అటు విద్యుత్ ఉత్పత్తితో పాటు తాగునీరును కూడా అందిస్తూ ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు వెలుగులు నింపే ఆధునిక దేవాలయం అని కూడా చెప్పవచ్చు. ఈ డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వలు చేరుకునేసరికి 885 పూర్తిస్థాయి నీటి నిల్వలు అయితే 880 అడుగులకు చేరుకునేసరికి డ్యామ్ అధికారులు ఇన్ఫ్లో అవుట్ఫ్లో కూడా బేరీజ్ చేసుకొని కింది నాగార్జున సాగర్ దిగువ నీటిని కూడా విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనము చూడొచ్చు 3 గేట్ల ద్వారా నాగార్జున సాగర్ నీటిని విడుదల కూడా చేస్తున్నారు. మరొక గేటు కూడా లిఫ్ట్ చేసి కిందికి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. పర్యాటకులు కూడా పూర్తిగా ఇక్కడికి చేరుకొని ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు నల్లమల అటవీ ప్రాంతం, పచ్చని కొండలు,
మరోవైపు కృష్ణానది పరుగుల్లో తొక్కుతూ ఉంది, పాలనురుగులతో పైకి వస్తూ ఉంది. ఈ దృశ్యాలను చూసి కనువిందు అవుతా ఉన్నారు, మంత్రముగ్ధం అవుతా ఉన్నారు. అయితే ప్రస్తుతం పర్యాటకులు కూడా వచ్చి తమ సెల్ ఫోన్లో ఈ దృశ్యాలను బంధించుకుంటున్నారు. ఒకవైపు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శించుకొని తిరుగు ప్రయాణంలో ఈ దృశ్యం కనిపించేసరికి వారి ఆనందం అవధులు లేకుండా పోతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా, ఎలా అనిపిస్తుంది? హైదరాబాద్ నుండి వచ్చామండి. మేము శ్రీశైలంలోకి వెళ్ళి మల్లికార్జున స్వామిని దర్శించుకొని తిరుగు ప్రయాణంలో ఈ డ్యామ్ను చూసి ఆగిపోవడం జరిగింది. ఇది కళ్ళకు చాలా సంతోషంగా ఆనందంగా అనిపిస్తుంది. డ్యామ్ ఓపెన్ ఇదే ఫస్ట్ టైం మేము చూడడము. ఈ అనుభూతిని మర్చిపోలేకపోతున్నాము. చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఈ నేచర్ని అయితే. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? మేము కూడా హైదరాబాద్ నుంచి వస్తున్నాము. ఇది చూసి మా మనసుకి చాలా ఆనందం కలుగుతుంది. 3 గేట్లు ఓపెన్ చేశారు. మేము చాలా దూర ప్రాంతం నుంచి వచ్చాము. మొదటిసారిగా ఇంత మంచి వ్యూని మేము చూస్తున్నాము. నీటి చుక్కలు కూడా మా పైన పడుతున్నాయి. మహారాష్ట్ర నుంచి నీళ్ళుని విడుదల చేయడం జరిగింది ఇక్కడ. ఇంకా కింద ఉన్న ప్రజలకి పంటలు బాగా పండుతాయి. నీళ్ళ ప్రవాహం ఎక్కువైతుంది. ఇంకా ఏదైతే ఇక్కడికి చేరుకున్న వాళ్ళు కూడా డ్యామ్ గురించి కూడా పూర్తిగా తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ డ్యామ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ నదులు ఈ డ్యామ్కు ఇన్ఫ్లో కూడా ఇస్తూ ఉన్నాయి, ఎంత ఇన్ఫ్లో వస్తూ ఉంది, ఎన్ని గేట్లు ఉన్నాయి, ఇది ఎప్పుడు నిర్మాణం అయిందని చెప్పేసి కూడా పూర్తిగా తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడైతే నీళ్లు వదలనప్పుడు ఇది అంతగా పట్టించుకునే పరిస్థితి అయితే ఉండదు. ఏదైతే నీళ్లు వదులుతారో అప్పుడు ఏంటి ఇది, దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పెద్దలు చిన్నపిల్లలు కూడా చెప్తా ఉన్నారు. ఇది ఒక జాతీయ ప్రాజెక్ట్ అని కూడా, దీన్ని ఎప్పుడు నిర్మించారో, దీనికి సంబంధించి నీరు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇది బహుళార్థక సాధక ప్రాజెక్టు, అది విద్యుత్ ఉత్పత్తితో పాటు తాగునీరును కూడా అందిస్తుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు జీవనాడని కూడా చెప్తా ఉన్నారు. ఈ దీంట్లో ఎన్ని నదులు కలుస్తూ ఉన్నాయి, మొత్తానికి కృష్ణానదికి సంబంధించి మహారాష్ట్రలో ఇది కృష్ణానది స్టార్ట్ అయ్యి ఇక్కడికి చేరుకుంటా ఉంది. అదేవిధంగా తుంగభద్రకు సంబంధించి కర్ణాటకలో స్టార్ట్ అయ్యి Wonderful! Amazing! Brilliant! అంటే ఫోన్ పాడైతుంది మరీ క్లోజ్ కాకుండా అవుట్ అంటారు. ఓకే ఓకే.
బిరబిరా కృష్ణమ్మ పరుగులు పెట్టుకుంటూ శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నాగార్జున సాగర్ వైపు పయనిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సాక్షి స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ 3 గేట్లను 6, 7, 8 ఈ 3 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి ఇరిగేషన్ అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. కృష్ణా నదిపైనున్న ప్రాజెక్టులకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో ఆ కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండల్ని తలపిస్తున్నాయి. జూరాల వైపుగా బయలుదేరి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుకుంటుండటంతో 3 గేట్లను ఎత్తి నాగార్జున సాగర్కి నీటిని విడుదల చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. శ్రీశైలం మొత్తం నీటి సామర్థ్యం 885 అడుగులు. ఇప్పటికే 878.4 అడుగులకు శ్రీశైలం నీటి మట్టం చేరుకున్న పరిస్థితి. అటు కుడి ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతోంది. ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరుకోవడంతో శ్రీశైలం ప్రాజెక్ట్ 3 గేట్లను ఎత్తి దిగువకు నాగార్జున సాగర్ వైపుగా ప్రస్తుతం నీటిని విడుదల చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. చుట్టూ పచ్చటి నల్లమల అటవీ ప్రాంతం, మరొక వైపు శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆధ్యాత్మిక శోభ, ఇంకొక వైపు కృష్ణమ్మ పరవళ్లతోటి ఈ ప్రాంతం మొత్తం కూడా సందడిగా మారిన వాతావరణం ప్రస్తుతం మనం చూస్తున్నాం. జూలై నాటికల్లా ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండడం, ఈసారి వ్యవసాయ సంవత్సరానికి ఎటువంటి ఢోకా లేదని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. కృష్ణా గోదావరి నదులపైనే ప్రధానంగా ఆధారపడి సాగు చేస్తూ ఉంటారు ఆంధ్ర తెలంగాణకి సంబంధించిన రైతులంతా కూడా. ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్గా నిండడం, కిందికి నీరు విడుదల చేస్తుండటంతో రైతుల్లో కూడా కొంత సంతోషం వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇప్పటికే గోదావరికి సంబంధించి ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండల్ని తలపిస్తున్నాయి. కృష్ణా ప్రాజెక్టులు కూడా ఈసారి పూర్తి స్థాయిలో నిండిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున శ్రీశైలం ప్రాజెక్టుకి పర్యాటకులు కూడా క్యూ కట్టారు. శ్రీశైలం మల్లికార్జునుడిని దర్శించుకున్న తర్వాత ప్రస్తుతం ఈ గేట్లు ఎత్తిన వార్త తెలుసుకుని పెద్ద ఎత్తున పర్యాటకులు అక్కడ ఆగి మరీ ఆ దృశ్యాలు చూస్తున్న పరిస్థితి కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. శ్రీశైలం జలాశయం నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఒకసారి ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో డీటెయిల్స్ కూడా చూద్దాం. శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం 4.69 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నట్టుగా చెప్తున్నారు. అవుట్ఫ్లో 58,000 క్యూసెక్కులుగా ప్రస్తుతం ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 885 అడుగులుగా ఉంటే ప్రస్తుతం 878.4 అడుగులకు చేరుకుంది. దీంతో దిగువకు నాగార్జున సాగర్ వైపుకు ఇరిగేషన్ అధికారులు 10 అడుగుల మేర 3 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం.